డబ్బులు కేంద్రాన్ని లెక్కట్టేసి క్లోజ్ చేశాడు. దాన్ని ఆ ముక్క కూడా సమాధానం చెప్పలే ఎవరికి. అదేమంటే తెలివిగా ఏం చేసేవాడు, పైన ర్యాపో మెయింటైన్ చేసుకుని నరేంద్ర మోడీ ఏ రోజునైతే బటన్ నొక్కుతాడో ఆ రోజున ఇక్కడ ఈయన బటన్ నొక్కేవాడు. డబ్బులు పడగానే అది కేంద్రందే అని చెప్పుకుంటారని. కానీ ఇవాళ జనాలంతా ఎర్రోళ్ళు ఏం కాదు కదా, వాళ్ళకి అది ప్రధానమంత్రి అని పేరుతో సహా వస్తుంది కేంద్రం అని. అది తెలిసాక వాళ్ళు ఆ మాట అంటున్నారని అర్థం అయ్యాకే ఆ తర్వాత నా బటన్ నొక్కడం మానేసి ఒక బటన్ తన డబ్బులు తన బటన్ నొక్కడం బిగించేశాడు అనమాట. అప్పుడు దీన్ని ఏం చేశాడు, 4,500 ఫస్ట్ ట్రిప్ ఇచ్చేటట్టు 2,000 ఒకసారి 2,000 ఒకసారి మొత్తం 7,500 ఇచ్చేవాడు రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళు అది కూడా ఇవ్వలేదు. వీళ్ళు అంతకంటే 20,000 అన్నప్పుడు వీళ్ళే ఇవ్వాలి 20,000. ఆయన 6,000తో అని చెప్పలేదుగా. అలా అనుకుంటే 30,000 ఇవ్వాలి మరి అయితే. అంతే కదా, అది అద్భుతం కదా. ఇస్తే కనుక ఇస్తానని చెప్పొచ్చారు కదా మీరు. 20,000 రూపాయలు మీరు ఇవ్వండి, ఇస్తే రైతు మీ పేరు జీవితకాలం చెప్పుకుంటాడు. అదే కదా. అప్పుడు కేంద్రం ఇచ్చేదంతా 30,000. కానీ మొన్న ఈ పంట బీమా గురించి కూడా ఒక ప్రకటన చేసింది సార్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు ఆ పంట బీమాను కూడా మేము పెంచుతామని కేంద్రం చెప్పడం అంటే ముందుగా కేంద్రం చెయ్యబోయే పథకాలు అమలుకు ఉద్దేశించి ముందు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటన చేసేస్తాయా? అంతే. మీకు ఇదివరకు జగన్ టైంలో వీళ్ళకి పెంచారు, అంగన్వాడీలకి కేంద్రం పెంచింది ముందు ఇక్కడ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత కేంద్రం పెంచిన డబ్బులు ఇచ్చారు. ఇంకో రూపాయి ఇలా పడుతుంది, 20 రూపాయలు 30 రూపాయలు 100లో. అట్లాగే శానిటరీ డిపార్ట్మెంట్ ఈ స్వచ్ఛ భారత్ కింద డబ్బులు పెంచేటప్పుడు ఇక్కడ